హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ రైస్ మనకి లంచ్ బాక్సులకి చాలా బాగుండిద్ది. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో చేసేసుకుందాం ఈజీగా. కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత ఒక చెక్క వేసుకోండి కొంచెం, అలాగే 4 లవంగాలు, 1 స్పూను షాజీరా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోండి. ఈ రకంగా వేగాలి. వేగిన తర్వాత నేను నిలువుగా కట్ చేసి పెట్టుకున్నా, సన్నగా ఇట్లా నిలువుగా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను, అలా వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరకాయలు, అవి కూడా ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ముందుగా కడిగి తరిగి పెట్టుకున్న పాలకూర 2 కట్టలు తీసుకున్నాను నేను. ఆ 2 కట్టలు ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేసేసుకొని వేయించుకోవాలి. చిన్న మంట పెట్టుకొని వేయించుకోండి. పాలకూర ఎమ్మటే వేగుతుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, తొందరగా అయిపోతుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకొని 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియా పౌడర్, అలాగే 1 స్పూను గరం మసాలా, ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ రకంగా అన్నీ కలుపుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో నేను మంచి ఫ్లేవర్ ఇస్తుందండి మిల్ మేకర్స్, చాలా బాగుండిద్ది. మిల్ మేకర్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే పన్నీర్ అయినా వేసుకోండి. ఈ ప్లేస్లో చాలా చాలా రుచిగా ఉంటుంది. అట్లా కొంచెం వేగిన తర్వాత ముందుగా నేను నానబెట్టుకున్న బియ్యం వేసుకుంటున్నాను. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు. ఇది కొలత అండి. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు వేసేసుకొని, నీళ్ళు కొంచెం తర్వాత వేసుకోండి. ఫస్ట్ బియ్యం వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేయించుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, పొడి పొడిగా వస్తుందండి రైస్ అనేది ఎప్పుడైనా సరే. ఇట్లా వేగిన తర్వాత నానబెట్టుకున్న నీళ్ళు కూడా వేసేసుకోండి. నీళ్ళు వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే అన్నానికి సరిపడినంత ఉప్పు వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టండి, రైస్ అంతటికి పడుతుంది. తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ దాకా పంచదార వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది పంచదార వేసి. ఒకసారి మీరు ట్రై చేయండి. పంచదార వేసిన తర్వాత బాగా కలిపి ఇట్లా కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. చూశారు కదా, చాలా పొడి పొడిగా వచ్చింది. ఎటువంటి అడుగంటదు, ఏమీ ఉండదు. ఈజీగా మనకు పాలక్ రైస్ అనేది తయారైపోయింది. వేడివేడిగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.